నమస్తే అండి. ఈరోజు వీడియోలో కందగడ్డ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కందగడ్డని శుభ్రంగా కడిగి పైనున్న చెక్కు తీసేసుకోవాలి. ఆ తరువాత మీడియం సైజు ముక్కలుగా తరుక్కోవాలి. ఈ విధంగా ముక్కలుగా తరుక్కోవాలి. ఒక పెద్ద నిమ్మకాయంత సైజ్ చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో అయినా నానబెట్టుకోవచ్చు. తరిగిన కందగడ్డ ముక్కల్లో మునిగే వరకు నీళ్లు పోసుకుని స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకోవాలి. కందగడ్డ ముక్కలు ఉడికాయి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంచేసుకోవాలి. కందగడ్డ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసుకుని పోసుకోవాలి. చింతపండు రసం పోసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకోవాలి, లేదా చింతపండు రసాన్ని పల్చగా అయినా తీసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చూడండి. చింతపండు రసాన్ని ఉడకనివ్వాలి, బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి 2.5 నుంచి 3 గ్లాసులు నీళ్లు పోసుకుని 3 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో. సాంబార్ని బాగా ఉడకనివ్వాలి. మరొక పక్క స్టవ్ పై బాండీ పెట్టుకుని కొంచెం నూనె, ఆవాలు, చిటికెడు ఇంగువ, 1 ఎండుమిరపకాయ వేసుకుని తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాతని సాంబార్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తెల్లుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. కందగడ్డ సాంబార్ తయారైంది. సాంబార్ పొడి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.